హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. రాజాసాబ్ పోస్ట్ పోన్ అయింది. రాజాసాబ్ ఈ సంవత్సరం రావడం లేదు. ఇది విఎఫ్ఎక్స్ సరిగ్గా రాలేదు. దాని గురించి టైం తీసుకున్నా ఇంకా సరిగ్గా రాలేదు. అందుకనే ఈ సంవత్సరం మూవీ రావడం కష్టమే అనే సోది తెగవిందాం సోషల్ మీడియాలో. అండ్ ఇంకొక సైడ్ మేలో టీజర్ వస్తుంది అండ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ అద్భుతంగా వచ్చాయంట. ఇండియన్ హారర్ మూవీస్ లో టాప్ నాచ్ లెవెల్లో ఈ విఎఫ్ఎక్స్ ఉంది అనే పాజిటివ్ బజ్ ని వింటూ వచ్చాం. అండ్ ఫైనల్ గా మన డైరెక్టర్ మారుతి గారు సడన్ గా ఈ రోజు ఫ్యూ మినిట్స్ బ్యాక్ ద రాజాసాబ్ మూవీ అప్డేట్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సో అందుట్లో హై అలర్ట్, హీట్ వేవ్స్ గోనా రైజ్ వెరీ హైయర్ ఫ్రమ్ మిడ్ మే అని 3 ఫైర్ సింబల్స్ వేసి ఒక ఆటో వెనకాల వేసిన ద రాజాసాబ్ పోస్టర్ ఉన్న పిక్ ని పోస్ట్ చేశారు. సో ఆల్రెడీ ప్రెసెంట్ ఎండ దారుణంగా వేడెక్కుంది. ఆయన చెప్పింది 2 విధాలుగా కరెక్ట్. ఒకటి, మిడ్ మేకి న్యాచురల్గా వెదర్ గట్టిగా జనాలతో ఆడేసుకుంటుంది. ఇంకోటి, మూవీ పరంగా ద రాజాసాబ్ టీజర్ అప్డేట్ గురించి చెప్తూ అది వచ్చిన తర్వాత, అది కూడా సెకండ్ వీక్ ఆఫ్ మేలో అది వచ్చిన తర్వాత వేడిగా ఉన్న వాతావరణం మరికొంచెం వేడెక్కుతుంది. బికాస్ ఆ టీజర్లో స్టఫ్ అంతలా ఉంటుంది, జనాలు తట్టుకోలేరు, అంత ఫైర్గా ఉంటుంది. అలాంటి మంచి స్టఫ్ రాబోతుందని చెప్పకనే చెప్పారు డైరెక్టర్ మారుతి గారు. సో ఎప్పటి నుండో మన ప్రభాస్ గారి మూవీస్కి ప్రాపర్ అఫీషియల్ అప్డేట్ లేక విలవల్లాడుతున్న ప్రభాస్ గారి ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్కి సమ్మర్కి ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చే అప్డేట్ అని చెప్పొచ్చు. సో ఫైనల్లీ ద రాజాసాబ్ టీజర్ మే 2nd వీక్లో కన్ఫర్మ్డ్గా వస్తుంది అని డైరెక్టర్ గారే అఫీషియల్గా అప్డేట్ ఇచ్చారు. చాలామంది మే 1న రాజాసాబ్ టీజర్ వస్తుంది అనుకున్నారు, బట్ అది కొంచెం లేట్గా 2nd వీక్లో వస్తుంది. ఆల్రెడీ మనం ఫస్ట్ రాజాసాబ్ అనౌన్స్మెంట్ వీడియోలో వింటేజ్ ప్రభాస్ గారు విత్ లుంగి అండ్ డిఫరెంట్ మ్యూజిక్తో వస్తే ఎలా ఉంటుందో చూసాం. అండ్ తర్వాత గ్లిమ్స్ అని చెప్పి యంగ్ రోల్లో చేస్తున్న రొమాంటిక్ రాజాసాబ్ విత్ ఫ్లవర్స్, తాను ఆ పూలతో దిష్టి తీసుకోవడం, ఆ ఎటైర్ అదంతా మనం చూసాం. అండ్ తర్వాత ప్రభాస్ గారి బర్త్డేకి ఓల్డ్ గెటప్లో ఉన్న డిఫరెంట్ ఎటైర్లో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేని గెటప్తో ప్రభాస్ గారిని విత్ ఏ హారర్ టచ్ ఉన్న బీజిఎంతో ఆ గ్లిమ్స్లో చూసాం. అండ్ ఆ బీజిఎంలోని లిరిక్స్ని కూడా మనం లైట్గా క్రాక్ చేసి పాసిబుల్ మీనింగ్ ఇదే అవ్వచ్చు అని గెస్ చేసాం. అండ్ ఆల్సో చిన్నగా స్టోరీ టెల్లింగ్ కూడా చేసాం. సో గ్లిమ్స్లో ఫాస్ట్ బీట్ బీజిఎం అండ్ మోషన్ పోస్ట్లో లిటిల్ హారిఫిక్ మ్యూజిక్ని పరిచయం చేశారు. అండ్ మోషన్ పోస్ట్లో ఆ ఇంటిని మనకు చూపించారు. ఆ ఇంట్లోని స్తంభాలు చాలా హైట్లో ఉన్నాయి, ఆ బిల్డింగ్ చాలా పెద్దది అన్నట్లుగా చూపించారు. అండ్ ఆ ఇంటిని పట్టుకొని ఓల్డ్ గెటప్ లోని ప్రభాస్ గారు అంటే ద రియల్ రాజాసాబ్ వేలాడుతున్నాడు అన్నట్లుగా చూపించారు. అండ్ అఫ్ కోర్స్ మహాభారతంలోని మహేసాబ్ లాగా ఇక్కడ కూడా ఈ ఇంట్లో ఇల్యూజన్స్ ఉంటాయని చెప్పకనే ఆ మోషన్ పోస్టర్ వీడియోలో చెప్పారు. కానీ కొంతమంది అదేంటి, ఆ ఇల్లేంటి అలా ఉంది, విఎఫ్ఎక్స్ వర్క్ సరిగ్గా చేయలేదా అని అనుకున్నారు. దానికి ఎక్స్ప్లెనేషన్ గా ఆ మోషన్ పోస్టర్ వీడియోలో కనిపించింది మూవీలో ఉండదు, మూవీలో ఉండే విఎఫ్ఎక్స్ వర్క్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని ఎక్కడో చెప్పినట్లుగా గుర్తు. అండ్ అలాగే ప్రభాస్ గారి బర్త్డే రోజున రాజాసాబ్ సెట్ లో వర్క్ చేసే ఒకతను ట్విట్టర్ లో ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఆ సెట్ తాలూకు ఒక చిన్న గ్లిమ్స్ కనిపించింది. సో అందులో ఆశ్చర్యానికి గురి చేసింది ఏంటంటే ఆ పిల్లర్, అంటే విఎఫ్ఎక్స్ వర్క్ కోసం వాడే ఆ పిల్లర్స్ కూడా చాలా భారీగా, చాలా హైట్ గా ఉన్నాయి. సో సెట్టే అలా ఉంటే విత్ విఎఫ్ఎక్స్ ఇంక్లూడ్ అయితే ఆ ఇల్లు ఎలా ఉంటుంది, ఎంత పెద్దగా ఉంటుంది. అండ్ అందులోనూ ప్రాపర్ విఎఫ్ఎక్స్ షాట్స్తో స్టోరీ హారిఫిక్ గా చూపిస్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు అంటే ఈ మే మిడ్ లో మనం అదే చూడబోతున్నాం. సో ఈ టీజర్ లో మేబీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయొచ్చు, ఆర్ చేయకపోయినా పర్లేదు. బట్ టీజర్ లో మాత్రం ఈసారి ఆ భూత్ బంగ్లా ప్రాపర్ విఎఫ్ఎక్స్ షాట్స్ తో మనకు ప్రజెంట్ చేయబోతున్నారు. సో నేనైతే ఆ షాట్స్ కోసం ఈగర్లీ వెయిటింగ్. కామెడీ రొమాంటిక్ షాట్స్ ఆఫ్ మన వింటేజ్ ప్రభాస్ గారిని అండ్ విత్ నెక్స్ట్ లెవెల్ విఎఫ్ఎక్స్ షాట్స్ తో టీజర్ కట్ చూడబోతున్నాం అనిపిస్తుంది. సో నేనైతే చాలా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద టీజర్. అండ్ ఈ లోపు సరదాగా ప్రీ టీజర్ అని చెప్పి టీజర్ కి ప్రోమోలాగా ఏదైనా టీజర్ లోని షాట్ ఒక 2 సెకండ్ వీడియో వదిలినా చాలు, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రాపర్ ప్రమోషన్స్ జరుగుతాయి. సో మూవీ సెప్టెంబర్లో వస్తుందా లేక డిసెంబర్లోనా లేక నెక్స్ట్ ఇయర్ వస్తుందా అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.